కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దముడియం మండలం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దముడియం మండలానికి చెందిన భూషణ్ రెడ్డి, భరత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో అభివృద్ధి ఆదినారాయణ రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈరోజు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి అభివృద్ధి పదంలో నడిచిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ సభ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూపేష్ జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ప్రజలు ఎన్నో అభివృద్ధి చూసినారు, వీళ్ళ సారథ్యంలో చూసినారు కాబట్టి ఈరోజు వాళ్లకు బ్రహ్మరథం పట్టినారు. దీనికి అర్థం వాళ్ళు చేసిన అభివృద్ధి ఈరోజు వాళ్ళకు అర్థం పట్టింది, బ్రహ్మరథం పట్టినారు. కాబట్టి రేపు 29 ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఏదో కలలు కంటున్నారు వైసీపీ వాళ్ళు, అవన్నీ కావు. 2024లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తాదని, ఈ అభివృద్ధి 29 ఎలక్షన్లలో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఇదే అభివృద్ధి కొనసాగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇంకొకటి పెద్దముడియం గ్రామంలో, పెద్దముడియం మండలంలో, పెద్దముడియం గ్రామంలో 1.5 దగ్గర మా సోదరుడు హుసేన్ రెడ్డి చెప్పినట్టు 1.5 అభివృద్ధి పనులు జరిగినాయి. సిమెంట్ రోడ్లు ఏమి, స్కూల్ కాంపౌండ్ ఏమి, ఇప్పుడు డైరెక్ట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అంటే రోడ్లు ఎక్కడ వేసినారన్నా, రోడ్లు వేయలే. ఈ సంవత్సరం ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, అమ్మకు తల్లికి వందనం వస్తున్నాయి, ఇప్పుడు వికలాంగులకు కానీ ఇంకోరికి కానీ పెన్షన్లు అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. రేపో మాపో కొత్త పెన్షన్లు కూడా ఇడుస్తారు అని అంటున్నారు. కాబట్టి ఇది అభివృద్ధికి అద్దం పట్టే ప్రభుత్వం కానీ వాళ్ళలాగా మోసం చేసే ప్రభుత్వం, మాటలు చెప్పి చేసే ప్రభుత్వం అయితే కాదు. ఇంకోటి మా నమ్మకం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారి సారథ్యంలో, దేవుడి భూపేష్ రెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా జమ్మలమడుగు అభివృద్ధి చెందుతారని మాకు నమ్మకం ఉంది. 29 ఎలక్షన్ల గురించి రేపు జరగబోయే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా వారు వన్ సైడే ఉంటది. ఎందుకంటే జనాలు కూడా తెలుసుకున్నారు ఇప్పుడు ఏది మోసం చేసే ప్రభుత్వం, ఉత్తమ మాటల ప్రభుత్వం, ఏది చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా మండలంలో గాని నియోజకవర్గంలో గాని స్థానిక సంస్థలు మొత్తం కూటమి ప్రభుత్వంకి వారు వన్ సైడ్ అవుతుంది. జమ్మలమడుగు తాలూకాలో ప్రతి ఒక్క ఊరు ఎమ్మెల్యే సహకారంతో గానీ, భూపేష్ రెడ్డి సహకారంతో ఎంతో ముందరకు దూసుకుపోతున్నాయి. మా ఊరు విషయానికి వస్తే అసలు ఇప్పటి వరకు మేము పిల్లప్పటి నుంచి ఎప్పుడే అంత అభివృద్ధి జరగలేదు. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడైనా రోడ్లు కానీ, చుట్టుపక్కల ఇటు జంగాలపల్లికి పోయే దారి కూడా ఎంతో దరిద్రంగా ఉన్నది పోయిన గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఆదినారెడ్డి సార్ వచ్చినాక ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేపించి పనులు కూడా జరుగుతున్నాయి. ఆ పనులు కూడా ఒక దాదాపు 2 నెలలు అయిపోతాయి. పెద్దముడియం నారా పోయే దావులు అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా అసలు నీట్ గా అన్ని పునరుద్ధరించుకొని ఇప్పుడు అసలు మండలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయా, మా ఇక్కడ కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి చెంది నీట్ గా రోడ్లు గీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో మీ కష్టాలు ఏమిటి? ఈ ప్రభుత్వం ఏమైనా పోయిన ప్రభుత్వంలో మాకు ఎక్కడికైనా పోవాలంటే రోడ్లు కానీ ఏదైనా కానీ ఎంతో ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్లు గంట కొట్టేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడికైనా జమ్మలలో అంటే మా ప్రాంతం నుంచి ఒక 20 నిమిషాలు, అర్ధ గంట సేపు అటు ఆలగడ్డకి జమ్మలలో అర్ధ గంటల సేపులో పోతున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాపురం రోడ్లు కానీ ఎన్నో పథకాలు కానీ, పింఛన్ అయితే కానీ, పింఛన్లు 4000 పింఛన్లు ఇప్పుడు ఎంతో మంది మన వితంతులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ అందరూ ఎంతో ఆనందంగా మళ్ళా చంద్రబాబు రావాలి, మళ్ళీ సారే రావాలని అనేటట్టు మళ్ళా సారే రావాలని అంటారు. అందరూ చంద్రబాబు నాయుడు రావాలన్నారు. విలేకరులకు అలాగే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మాకెంతో సంతోషకరంగా. ఈరోజు జమ్మలమడుగులో 10,000 మందితో మన భూపేష్ అన్న, ఆదినారాయణ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు.
గత ప్రభుత్వంలో ఒక రోడ్డు అయితే ఏమి, ఒక నీళ్ళు అయితేనేమి, ఒక పింఛన్ అయితే ఏమి, ఒక ఫ్రీ బస్ అయితే ఏమి, ఏవి లేవు. అదే మన కూటమిలో పింఛన్లు కానీ, 50 ఏళ్ళు దాటినాక పింఛన్లు కానీ, ఆ ఫిల్టర్ నీళ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, హైవేలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఎటు చూసుకున్నా మనకు అభివృద్ధి. ఫోన్ కొడితే చాలు, ఒక నాయకుడు అని కానీ, ఒక కార్యకర్త కానీ ఎవరికి ఫోన్ కొట్టినా మేము ఉన్నాం, మేము అర్ధరాత్రి కానీ ఫోన్ ఎత్తి మేము పలుకుతాం అనేది నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. అలాగే ఇక మన మహిళలకి ఏమి, డాక్రా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెళ్ళైన ఆడబిడ్డలకు ఇట్లా ఒకటనే మీరు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మొదలు పెడితే తెల్లవారుతాది. కాబట్టి మనం ఇప్పుడు ఇదే కాదు, గత రాబోయే స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీగా రాష్ట్ర మొత్తము మన జమ్మలమడుగు నియోజకవర్గం సైడు చూసేలా చేద్దాం. దీనికి గాను మనందరం కృషి చేయాలి.